2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భాగంగా ఈరోజు డిసెంబర్ 31న విజయవాడ నగర వాసులందరూ కూడాను చాలా ఉత్సాహంగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మేము కూడా నగర పోలీస్ కమిషనర్ గారి తరపున ట్రాఫిక్ వింగ్ తరపున ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ట్రాఫిక్ వైలేషన్స్ ఏమైతే ఉంటాయో వాటి మీద మాత్రం కఠినంగా ఆంక్షలు పెట్టున్నామండి. ఈరోజు ఒక పక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ దీంతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ కూడా అన్నీ కూడా ఈ నైట్ హెవీగా చేస్తున్నాము. సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎటువంటి ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్స్ జరగకూడదు, ఎటువంటి రోడ్ యాక్సిడెంట్స్లో కూడా ఎవరు చనిపోకూడదు అని గట్టిగా ఒక మంచి ఉద్దేశంతో ఈ వర్క్ చేయమని ఆదేశించున్నారు. కాబట్టి డెఫినెట్గా చేస్తున్నాము. ఈరోజు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ట్రాఫిక్ రూల్స్ ఉన్నవి మన కోసమే, మన భద్రత కోసం, మన సేఫ్ ప్రయాణం కోసం ఉన్నవి. కాబట్టి పాటించవలసిందిగా మరీ అపీల్ చేస్తున్నాం మా తరఫున. ఒకవేళ పాటించకుండా పోలీస్ నిఘా నుంచి మొత్తం నగరం అంతా నిఘా చాలా పగడబందీగా పెట్టున్నామండి. మంచి భారీ బందోబస్తు కూడా ఉంది. ప్రజలు ట్రాఫిక్ పోలీస్ భయపడి ఒకవేళ మా వాచ్ నుంచి తప్పించుకున్నప్పటికీ ఐటీ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయండి. డ్రోన్ వాచ్ నడుస్తుంది, అలాగే కెమెరాస్ కూడా వాచ్ చేస్తున్నాయి. ఈ కెమెరాస్ నుంచి కానీ లేకపోతే డ్రోన్ నుంచి కానీ ట్రాఫిక్ వైలేటర్స్ అని క్యాప్చర్ చేస్తే, పిక్చర్స్ క్యాప్చర్ చేస్తే మాత్రం వాళ్ళకి వాళ్ళు ఫైన్స్, ఈ చలానా ఫైన్స్ ఇంపోజ్ అయిపోతాయి. దాంతోపాటుగా ఈరోజు మరీ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద భారీగా మేము నిఘా పెట్టున్నాము. ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి కూడా వైన్ షాప్ ఓనర్స్ కానీ అలాగే బార్ ఓనర్స్ కానీ వాళ్ళని నోటీసులు ఇచ్చున్నాము. వాళ్ళ దగ్గర మద్యం సేవించిన వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు ఇళ్ళకి చేరే విధంగా ఆటోలు కానీ లేకపోతే హైర్ వెహికల్స్ కానీ ఏర్పాటు చేసి వాళ్ళ ఇళ్ళకి సురక్షితంగా పంపించవలసిందిగా కోరున్నాము. అదేవిధంగా అది అమలు అయ్యే విధంగా కూడా అమలు పరిచే విధంగా మేడం, మద్యం దాగి మాత్రం పట్టుబడితే ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి? చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మద్యం తాగి పట్టుబడితే మాత్రము కఠినమైన చర్యలు ఉన్నాయండి. కేసులు కడతాము, ఫైన్స్ ఇంపోజ్ ఉంటాయి. ఒకవేళ మద్యం తాగి యాక్సిడెంట్ గురి చేస్తే మాత్రము అవి చాలా పెద్ద కేసులు ఉంటాయి. వాహనదారులు కూడాను జాగ్రత్తగా ఉండాలండి. టూ వీలర్స్ కూడాను, ఈ టూ వీలర్స్లో మైనర్ రైడింగ్ పిల్లలు, టీనేజ్ పిల్లలు, అండర్ 18 వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వెహికల్స్ తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నారండి. అవి ప్రమాదానికి గురైతే కనుక పేరెంట్స్, ఓనర్స్ కూడా బాధ్యులు అవుతారు. వాళ్ళ మీద కూడా కేసులు, జైలు శిక్షలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి. అలాగే ట్రాఫిక్ రూల్స్ని కూడా పాటించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.